గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనేటువంటి భాగాన్ని అధ్యయనం చేసుకుంటూ అందులో 9వ పర్వని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో నిన్నటి రోజున మనం అధ్యయనం చేసినటువంటి శ్లోకాన్ని ఒకసారి స్మరణ చేస్తూ అనంతర శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. శక్రంజహీతి చాప్యుక్తః జగామ త్రిదివం తతః తతో యుద్ధం సమభవత్ వృత్రవాసవయోర్మహత్ సంక్రుద్ధయోర్మహాఘోరం ప్రసక్తం కురు సత్తమా తతో జగ్రాహ దేవేంద్రం వృతో వీరశతక్రతుం అపావృత్య అక్షిపద్వక్త్రే శక్రం కోపసమన్వితః గ్రస్తే వృత్రేణ శక్రేతు సంభ్రాంతాస్త్రిదివేశ్వరాః. ఈ శ్లోకాల్లో నిన్న మనం చెప్పుకున్నది ఏ భాగం చెప్పుకున్నాము అంటే, మహాఘోరమైనటువంటి యుద్ధము ఇరువురి యందు ప్రసక్తమైనది. ఇరువురు చాలా ఘోరమైన యుద్ధాన్ని చేసుకున్నారు. అందులో అపావృత్య అక్షిపద్వక్త్రే శక్రం కోప సమన్విత, చాలా క్రోధంతో కూడుకున్నటువంటి వాడి వృత్రుడు నోరు తెరిచి అక్షిపద్ అలా లోపలికి వేసేసుకున్నట్ట ఒక వస్తువుని మనం మింగినట్లుగా. ఎవరిని? ఇంద్రుణ్ణి. గ్రస్తే వృత్రేణ శక్రేతు సంభ్రాంతాస్త్రిదివేశ్వరాః. ఎప్పుడైతే ఒక ముద్ద మింగినట్లుగా ఇంద్రుని లోపలికి మింగేశాడో చూస్తున్నటువంటి ఆ దేవతలంతా కూడా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అనంతరం అసృజంస్తే మహాసత్వాః జృంభికాం వృత్రనాశినీం విజృంభమానస్య తతో వృత్రస్య ఆస్యాదపావృతాత్ స్వాన్యంగాన్యభిసంక్షిప్య నిష్క్రాంతో బలనాశనః తతః ప్రభృతి లోకస్య జృంభికా ప్రాణసంశ్రితా. అసృజంస్తే మహాసత్వాః జృంభికాం వృత్రనాశినీం విజృంభమానస్య తతో వృత్రస్యాస్యాదపావృతాత్ స్వాన్యంగాన్యభిసంక్షిప్య నిష్క్రాంతో బలనాశనః తతః ప్రభృతి లోకస్య జృంభికా ప్రాణసంశ్రితా. మహాసత్వులైనటువంటి దేవతలంతా కూడా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. వృత్రాసురుడి ముఖంలోకి ప్రవేశించిన ఇంద్రుణ్ణి ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలి, ఇప్పుడు ఆయన దానికి తరుణోపాయం ఏమున్నది అని వాళ్ళు ఆలోచన చేసి జృంభిక అనేటటువంటి ఒక ఏమిటా క్రియ, జృంభిక అన్నదానికి ఆవలింత అని పేరు. దానికి తెలుగులో ఆవలింత అర్థం. అది వృత్రనాశిని అంటే ఆ వృత్రుణ్ణి నశింపజేసేటువంటిది ఆ జృంభిక అనేది. అనంతరం విజృంభమానస్య తతో వృత్రస్య ఆస్యాత్ అపావృతాత్. ఎప్పుడైతే ఆవలింత వచ్చిందో, ఆవలింత వచ్చినప్పుడు ఆ నోరు తెరుచుకుంటుంది కదా సహజంగా. మనం ఎప్పుడైతే ఆవలిస్తామో నోరు తెరుచుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే నోరు తెరుచుకుందో అక్కడి నుంచి ఆ వృత్రుని యొక్క అంగములన్నీ కూడా లోపల అభిసంక్షిప్య బాగా సంకోచం చేసేసాడు. అంటే లోపలికి ప్రవేశించిన తర్వాత బయటికి రావడానికి ఏ విధమైన మార్గాన్ని అవలంబించారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఆస్యాద్ అపావృతాత్. ఆయన వృత్రుని యొక్క ముఖం నుండి నోరు తెరిచాడు. ఆయన వృత్రుడు ఆవలింత వచ్చింది. ఆ వచ్చినప్పుడు నోటి నుండి బయటికి వచ్చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఇంద్రుడు. ఆ వచ్చే ప్రయత్నం ఎలా చేశారు అంటే స్వాన్యంగాన్యభిసంక్షిప్య, అంటే అంగములన్నిటినీ కూడా ఏకత్ర సంకోచం చేసేసాడు ఆయన. ఇంద్రుడు సహజంగా చాలా మహాబాహువు కదా ఆయన కూడా. మరి అంతటి శరీరము ఏ విధంగా బయటికి రాగలుగుతుంది నోట్లోంచి అంటే ఆ అంగములన్నీ కూడా అభిసంక్షేపం చేసేసాడు. అంటే దగ్గరే చేసేసాడు ఆయన ఒక్కసారిగా దాన్ని, ఆ భాగం మొత్తం అంతా. నిష్క్రాంతో బలనాశనః. అలా ఎప్పుడైతే అభిసంక్షేపం చేసేసాడో, సంకోచం చేశాడో శరీరాన్ని, వెంటనే నిష్క్రాంత ఆ ముఖం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. బలనాశనః తతః ప్రభృతి లోకస్య జృంభికా ప్రాణసంశ్రిత. అప్పటి మొదలు లోకంలో అంతా కూడా జృంభిక అనేది ప్రాణములను ఆశ్రయించి ఉన్నదిట.
అంటే ఒక మంచి విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. ఈ జృంభిక అనేది ప్రాణ సంశ్రయం ఎట్లా అయింది అంటే, ఎప్పుడైతే ఈయన ఆవలింత వచ్చిందో, ఆవలింత వచ్చిన అదే పిదప వెంటనే ఇంద్రుడు బయటికి వచ్చాడు. ఆయన అంటే వృత్రుని యొక్క ఆవలింత ద్వారా ఇంద్రుడు బయటికి వచ్చాడు. ఎప్పుడైతే అలా వచ్చాడో ప్రాణములన్నీ కూడా ఈ జృంభికని ఆశ్రయించి ఉన్నాయి. జృంభిక అంటే ఆవలింత. అంటే మనం ఆవలించినప్పుడు ఈ ఆవలింత దేన్ని ఆశ్రయించుకుని ఉంటుంది? ఈ క్రియ అంటే ప్రాణములను ఆశ్రయించి ఉంది. ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ఆవలిస్తామో ఆవలించినప్పుడు ప్రాణం కూడా బయటికి వస్తుంది ఆవలింతతో పాటు. కాబట్టి మళ్ళీ పునః లోపలికి ప్రవేశిస్తోంది కాబట్టి మనకి ఏ రకమైనటువంటి మరణములు సంభవించటం లేదు. లేదు అంటే ఆవలింత వచ్చిన మరుక్షణమే ప్రతి జీవి మరణించాలి. ఆ రకంగా జరగటం లేదు. కానీ లోకంలో ప్రాణ సంశ్రయమై ఉన్నది ఈ జృంభిక. దీనికి మనకి లోకంలో ఒక ప్రాచీనమైన సంప్రదాయంలో ఈ మాట అంటూ ఉంటారు, ఆయన ఆవలించారండి అని. ఆవలించారు అంటే అని అర్థం ఏమిటంటే మరణించారని అర్థం దానికి. అంటే ఆవలింత అనేది ప్రాణాన్ని ఆశ్రయించుకునింది కాబట్టి, ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఈ ఆవలింత ద్వారా ప్రాణములు బయటికి పోతాయి కాబట్టి పునఃప్రవేశము లేకపోతే అది మరణమే. ఇంకా సహజంగా రోజు మనమందరం కూడా ఆవలిస్తూనే ఉంటాం. అయితే ఆవరించినప్పుడు ప్రాణం బయటికి పోతుంది, కానీ పునఃప్రవేశం జరుగుతోంది కాబట్టి మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగటం లేదు. ఇది సరిగ్గా అవసాన కాలం వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఆవలింత ద్వారా ఈ ప్రాణం బయటికి పోతుంది. అప్పుడు కూడా జరిగే క్రియ ఇదే. అంచేత దాన్ని జృంభిక ప్రాణ సంశ్రిత అని ప్రాణములను ఆశ్రయించుకుని ఈ క్రియ ఉన్నది. ఈ క్రియా ద్వారానే, ఈ జృంభిక అనేటటువంటి క్రియా ద్వారానే ఇంద్రుడు బయటకు వచ్చాడు. అనంతరం దీనికి వేదంలో కూడా ఒక ఘట్టంలో ఈ విధంగా మనకి అర్థ నిర్ణయం చేసింది వేదము. ఏ విధంగా అంటే, ఇక్కడ ఇంద్రుడు వృత్రాసుడి లోపలికి వెళ్ళాడు. ఆ ప్రకరణంలో వేదంలో మనం చెప్పుకున్నటువంటి ప్రకరణంలో అంటే నిన్నటి రోజున ఏ విధంగా అయితే స్వరాపరాధము ఇవన్నీ మనం ఎట్లా చెప్పుకున్నామో అదే అనువాకంలో ఈయన అగ్నిశోములు ఇతని నోట్లోకి ప్రవేశించారు. తస్మాత్ జంజభ్యమానో బ్రూయాత్ అని ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక నిర్ణయం చేస్తూ ఈ దంత పంక్తుల మధ్యలో వీళ్ళ ఇరువురిని నలిపేసేట ఆయన. వృత్రాసురుడు అగ్నిని సోముణ్ణి కూడా ఈ దంత పంక్తుల మధ్య నలిపేశాడు. మరి అగ్ని అనేటువంటి వాడు ఆహుతికి ఆధారభూతుడైనటువంటి అగ్ని లేకపోతే ఏ విధంగా మనం యజ్ఞయాగాది కృతులు జరుగుతాయి? ఇవి అవకాశం లేదు. ఈ విధంగా మరి అతనికి ఆవిర్భాగాలు ఇవ్వాలి అంటే అగ్ని బయటికి రావాలి, సోముడు బయటికి రావాలి. ఈ రీతిలో ఉన్నప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక కర్మ చేసి వారి ఇరువురిని బయటికి రప్పించేట. మరి అప్పుడు వారి ఇరువురిని బయటికి రప్పించడానికి ఏ విధమైన మార్గాన్ని ఆయన అవలంబించాడు అంటే ఇదే మార్గం. ఆయన ఏం చేశాడు? మరి ఆ లోపల ఉన్నటువంటి వాడు ఏ విధంగా రావాలి అంటే ఆయన స ఇంద్ర ఆత్మన శీతరూరావజనయత్. శీతరూరవు అంటే శీతజ్వర అనంతరం సంతాప అనేటువంటి రెండు రకమైన క్రియలు సృష్టించాడు ఆయన. అంటే చలి జ్వరం, అనంతరం సంతాప అంటే లోపల ఉండేటటువంటివన్నీ వైశ్వానర అగ్ని ద్వారా పుట్టినటువంటి ఒక వేడి. అందుకే చూడండి, సరైనటువంటి చలి జ్వరంతో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఎన్ని ఆవలింతలు వస్తూ ఉంటాయో మనకి అనుభవంలో ఉన్నదే. కాబట్టి ఈయన ఆ రకమైన రెండు క్రియలు సృష్టించాడు. ఆయన సృష్టించి వృత్రాసురుడి మీద ప్రయోగించాడు. వృత్రాసురుడి మీద ఎప్పుడైతే ఈ రెండు క్రియని ప్రయోగించాడో ఆయన ఆవలించాడు. ఆవలించిన మరుక్షణము లోపల ఉన్నటువంటి అగ్నిశోములు బయటకు వచ్చారు. అంటే ఈ రీతి అది వాడి యొక్క జన్మ ఎలా ఏర్పడింది అంటే లోకంలో ఈ శీత జ్వరము అలాగే అనంతరము సంతాపము ఇవన్నీ కూడా ఇంద్రుని యొక్క ఉత్పత్తి. లేకపోతే ఈ రకమైనటువంటి క్రియలు లోకంలో ఉండబోవాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి వృత్రాసురుడు లోపల ఉన్నటువంటి అగ్నిశోములను బయటికి రావడం కోసము, రప్పించడం కోసము ఆయన చేసినటువంటి ఒక క్రియ, ఆయన చేసినటువంటి ఉత్పత్తి మాట ఇది. రెండింటికి ఈ రెండు పుట్టడానికి ఇంద్రుడే కారణమయ్యాడు. ఆ ఉత్పన్నములైనటువంటి ఆ క్రియల ద్వారానే అగ్నిశములు బయటకు వచ్చారు. కాబట్టి వీటి యొక్క ఉత్పత్తి ఇంద్రుడి ద్వారా జరిగింది. ఆ విషయాన్నే ఇక్కడ మనకి అనువాదం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జృంభిక అనేది ప్రాణములని ఆశ్రయించుకుని ఉంటుంది. పూర్తిగా వేదాధారంగా చెప్పినటువంటి మాటలే తప్పితే ఏమాత్రము ఇందులో మరొక మాటకి అవకాశం లేదు అన్నదానికి మనకి ఈ శ్లోకములన్నీ కూడా పరమతాత్పర్యంగా ఉన్నాయి. సాక్షాత్తు వేద అనువాదములే ఇవన్నీ అనే అభిప్రాయం మనం మనసులో బలంగా ఉంచుకోవాలి. అసృజంస్తే మహాసత్వాః జృంభికాం వృత్రనాశినీం విజృంభమానస్య తతః వృత్రస్యాస్యాదపహృతాత్ స్వాన్యంగాన్యభిసంక్షిప్య నిష్క్రాంతో బలనాశనః
తతః ప్రభృతి లోకస్య జృంభికా ప్రాణ సంశ్రిత, అంటే ప్రాణములను ఆశ్రయించుకునే ఉంటుంది ఈ ఆవలింత అనేది. అనంతరం జహుర్షుశ్చ సురాః సర్వే శక్రం దృష్ట్వా వినిసృతం తతః ప్రవవృతే యుద్ధం వృత్రవాసవయోః పునః. జహుర్షుశ్చ సురాః సర్వే శక్రం దృష్ట్వా వినిసృతం తతః ప్రవవృతే యుద్ధం వృత్రవాసవయోః పునః. ఎప్పుడైతే ఈ జృంభణ అనేటువంటి క్రియ ద్వారా ఇంద్రుడు బయటికి వచ్చాడు, వీళ్ళు దేవతలంతా చూశారు, చాలా ఆనందించారు, మళ్ళీ మా నాయకుడు బయటికి వచ్చాడు ఆ లోపల నుంచని. జహుర్షుశ్చ సురాః సర్వే శక్రం దృష్ట్వా వినిసృతం తతః ప్రవృతతే యుద్ధం వృత్రవాసవయోః పునః. మళ్ళీ ఇరువురి మధ్య బ్రహ్మాండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. సంరబ్ధయోస్తదా ఘోరం సుచిరం భరతర్షభ యదా వ్యవర్ధత రణే వృత్రో బలసమన్వితః త్వష్టుస్తేజో బలావిద్ధః తదా శక్రోన్యవర్తత నివృత్తే చ తదా దేవాః విషాదమగమన్ పరం. సంరబ్ధయోస్తదా ఘోరం సుచిరం భరతర్షభ యదా వ్యవర్ధత రణే వృత్రో బలసమన్వితః త్వష్టుస్తేజో బలావిద్ధః తదా శక్రోన్యవర్తత నివృత్తే చ తదా దేవాః విషాదమగమన్ పరం. ఎప్పుడైతే వీరిరువురి మధ్య ఘోరమైనటువంటి సుచిరం ఎంతో కాలం యుద్ధం జరిగింది, అప్పుడు యదా వ్యవర్ధత రణే వృత్రః బలసమన్వితః, ఈ రణంలో యుద్ధం జరిగేటప్పుడు ఆయన బలసమన్వితుడై ఉన్నారు వృత్రుడు, విపరీతంగా పెరిగిపోయాడు ఆయన మొత్తం, అంటే 3 భువనములు వ్యాపించిందట ఆయన శరీరం. యదా వ్యవర్ధతరణే వృత్రో బలసమన్వితః త్వష్టుస్తేజో బలావిద్ధః తదా శక్రోన్యవర్తత. త్వష్టుస్తేజ అంటే వృత్రుడే, ఆయన యొక్క తేజస్సు, అలాగే బలం చేత కొట్టబడ్డాట ఈ శక్రుడు. ఎప్పుడైతే ఆయన బలం చేత ఆయన కొట్టబడ్డాడో ఆయన నివర్తత, కిందకి ఒదిగిపోయాడు ఆయన. నివృత్తే చ తదా దేవాః విషాదమగమన్ పరం, అంటే ఎప్పుడైతే కిందకి సరెండర్ అవడం అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా యుద్ధం చేయలేకపోవడం. త్వష్టుస్తేజో బలావిద్ధః తదా శక్రోన్యవర్తత, ఎప్పుడైతే కిందకి ఈయన పాపం యుద్ధం చేయలేనటువంటి స్థితి ఏర్పడిందో నివృత్తే చ తదా దేవాః, వెంటనే ఆయన స్వక్షేత్రానికి బయలుదేరి వచ్చేసాడు ఆయన. విషాదమగమన్ పరం, ఎప్పుడైతే తన నాయకుడు యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చేస్తున్నాడో చూసేటువంటి దేవతలందరూ కూడా విషాదాన్ని పొందారట. విషాదమగమన్ పరం సమేత్య సహ శక్రేణ త్వష్టుస్తేజో విమోహితాః ఆమంత్రయంత తే సర్వే మునిభిః సహ భారత. సమేత్య సహ శక్రేణ త్వష్టుస్తేజో విమోహితాః ఆమంత్రయంత తే సర్వే మునిభిః సహ భారత. త్వష్టుస్తేజో విమోహితాః, ఆ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి వృత్రాసురుడు యొక్క పరాక్రమం చేత మోహితులయ్యారు వీళ్ళంతా. అయ్యి శక్రేణ సహ సమేత్య, ఇంద్రుడితో సహా కలిసి వీరంతా ఏకమయ్యి ఆమంత్రయంతే సర్వే మునిభిః సహా, మునులతో సహా కలిసి ఆమంత్రయంత పిలిచారట. ఎవరిని? కిం కుర్యామితి వై రాజన్ విచింత్య భయమోహితాః జిగ్ముః సర్వే మహాత్మానం మనోభిః విష్ణుమవ్యయం. మహావిష్ణువుని పిలిచారట వీరంతా, అంటే ఆయన దగ్గరికి చేరారన్నమాట. ఆమంత్రయంతే సర్వే మునిభిః సహ భారత కిం కుర్యా మితి వై రాజన్ విచింత్య భయమోహిత. పాపం ఇంద్రుడితో వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు, భయంతో మోహితులైపోయి ఉన్నారు వీళ్ళంతా, భయగ్రస్తులై ఉన్నారు. ఏం చేద్దామయ్యా అని అడుగుతున్నారు ఇంద్రుణ్ణి. ఏం చెయ్యాలో వాళ్ళకేం తోచక, సరే ఒక పని చేద్దాం, అందరికీ ప్రభు అయినటువంటి వాడు మహావిష్ణువు, ఆయన మహాత్ముడు కాబట్టి ఆయన దగ్గరికి చేరి ఆయన దగ్గర మన ఈ విషయాన్ని చెబుదాము అని అక్కడికి ప్రవేశించారట. జగ్ముః సర్వే మహాత్మానం మనోభిః విష్ణుమవ్యయం. వాళ్ళ మనస్సులో మహావిష్ణువుని తలుచుకుని, అవ్యయుడైనటువంటి వాడు ఆయన, అంటే నాశరహితుడు కదా, ఉత్పత్తి స్థితి లయ ఈ మూడు లేనటువంటి స్వరూపం కదా అది. ఆయన దగ్గరికి చేరారట వీరంతా, దేవతలంతా కలిసి. వెళ్ళిన తర్వాత ఉపవిష్టా మందరాగ్రియే సర్వే వృత్రధేప్సవః. ఉపవిష్టా మందరాగ్రే సర్వే వృత్రవధేప్సవః.
ఆ మందర పర్వతం పైన వీళ్ళంతా కూర్చుని ఉన్నారట. ఎటువంటి వాళ్ళే ఉన్నారంటే వృత్రవధేప్సవ, అంటే వృత్రవధని వాళ్ళంతా కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరికతోటి మందర పర్వతం పైన వీళ్ళంతా కూర్చుని ఉన్నారట. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్ర విజయో నామ నవమోధ్యాయ. ఇదంతా మహాభారతంలో ఉద్యోగ పర్వ, అందులోనూ సేనోద్యోగ పర్వ, ఇంద్ర విజయం కాబట్టి ఈ అధ్యాయంలో అంతా కూడా ఇంద్ర విజయమే చెప్పబడింది కాబట్టి ఇక్కడితోటి ఈ అధ్యాయం పూర్తయింది. అనంతరం 10వ అధ్యాయం ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషము సంక్రమించుట అనేది ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇది ఇతఃపరం ప్రారంభించబోయేటువంటి శ్లోకము. అలాగే ఇందులో ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు చెప్పేటువంటి మాటలతోటి ప్రారంభం చేశారు. ఇంద్ర ఉవాచ సర్వం వ్యాప్తమిదం దేవాః వృత్రేణ జగదవ్యయం నహ్యస్య సదృశం కించిత్ ప్రతిఘాతాయ యద్భవేత్. సర్వం వ్యాప్తమిదం దేవాః వృత్రేణ జగదవ్యయం నహ్యస్య సదృశం కించిత్ ప్రతిఘాతాయ యద్భవేత్. సర్వం వ్యాప్తమిదం, దేవతలారా అని చెప్తున్నాడు ఇంద్రుడు. దేవతలందరితోటి కూడా అంతటా వ్యాపించిపోయి ఉన్నాడయ్యా వృత్రుడు. సర్వం వ్యాప్తమిదం జగత్ అవ్యయం, జగత్ అవ్యయం, ఈ విధంగా వ్యాపించి ఉన్నాడు ఆయన వృత్రాసురుడు. ఇతడితో సముడు ఎవడైనా ఉన్నాడా? సహజంగా ఒక యుద్ధం చేయడానికైనా దేనికైనా సముడైనటువంటి వాడితోటి యుద్ధం చేయగలుగుతాం. అలాగే విద్యా పరాక్రమం కూడా సమానుడితో చేయగలం, కానీ అంతకంటే కింద వాడితో మనం చేయలేం కదా. కాబట్టి ఇతడితోటి సదృశుడు ఎవడైనా ఉన్నాడా? ఇతన్ని ఓడించగలిగిన వాడు అంటే నహ్యస్య సదృశం కించిత్ ప్రతిఘాతాయ యద్భవేత్. సర్వం వ్యాప్తమిదం దేవాః వృత్రేణ జగదవ్యయం నహ్యస్య సదృశం కించిత్ ప్రతిఘాతాయ యద్భవేత్. సమర్థో హ్యభవం పూర్వం అసమర్థోస్మి సాంప్రతం కథన్ను కార్యం భద్రం వహ దుర్ధర్ష సహి మే మతః. సమర్థో హ్యభవం పూర్వం అసమర్థోస్మి సాంప్రతం కథన్ను కార్యం భద్రం వహ దుర్ధర్ష సహి మే మతః. పూర్వం నేను ఎంతో సమర్థుణ్ణై ఉన్నానయ్యా, కానీ వర్తమానంలో నేను అసమర్థుణ్ణై ఉన్నానని ఇంద్రుడు అంతటి వాడు చెప్పుకుంటున్నాడు. సమర్థో హ్యభవం పూర్వం, చాలా సమర్థుణ్ణే నేను ఇంతకుముందు, కానీ వృత్రాసురుడి చేతిలో మాత్రము నా సామర్థ్యము ఏమీ పనికి రావటం లేదు, నేను అసమర్థుణ్ణై ఉన్నాను. అసమర్థోస్మి సాంప్రతం కథన్ను కార్యం భద్రం వహ. మన యొక్క కార్యం ఏ విధంగా మనం చక్కబెట్టగలుగుతాము అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మనకి క్షేమం ఎలా కలుగుతుంది? కథన్ను కార్యం భద్రం వహ, మనకి శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎందుకని? దుర్ధర్ష సహిమే మతః, అతడు దుర్ధర్షుడు, ఎవ్వడూ కూడా అతన్ని ఓడించేటటువంటి స్థితి లేదు, అతన్ని స్పర్శ చేసేటువంటి స్థితి లేదు అని నా అభిప్రాయము. కాబట్టి మనకి ఏ విధంగా జయం కలుగుతుంది, మనకి ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుంది అని పాపం చాలా దుఃఖంతో అడుగుతూ ఉన్న దేవతలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సమర్థో హ్యభవం పూర్వం అసమర్థోస్మి సాంప్రతం కథన్ను కార్యం భద్రం వహ దుర్ధర్ష సహి మే మతః. తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చామిత విక్రమః గ్రసేత్ త్రిభువనం సర్వం స దేవాసురమానుషం. తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చామిత విక్రమః గ్రసేత్ త్రిభువనం సర్వం స దేవాసురమానుషం. ఆయన ఎలా ఉన్నాడో ఆయనను వర్ణిస్తున్నాడు ఇంద్రుడంతటి వాడు. ఎంచేదంటే ఎప్పుడైతే మనము ఎంతటి సమర్థులమైనా మనకంటే పైవాడు వచ్చినప్పుడు, వాడి చేతిలో మనం పరాభవాన్ని పొందినప్పుడు మన విద్య అంతా కూడా వాడి అండర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏమీ చేయలేనటువంటి స్థితి వచ్చినప్పుడు వాడిని పొగడ్డం తప్పితే వేరే గతి లేదు. ఇంద్రుడంతటి వాడు ఇప్పుడు చేసే పని అదే. తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చామిత విక్రమః, ఆయన యుద్ధంలో అమితమైన పరాక్రమంతో ఉన్నాడు, తేజస్విగా ఉన్నాడు, మహాత్మా. ఇవన్నీ ఇంద్రుడు చెప్తున్న మాటలే. గ్రసేదు త్రిభువనం సర్వం, 3 భువనాలని కూడా మింగేస్తున్నట్టు ఆయన.
అంటే అంతటి సమర్థుడు. స దేవాసురమానుషం, దేవతల్లో గాని అసురల్లో గాని మనుషుల్లో గాని ఇంతటి శక్తివంతుడు మరొకటి లేడు అని సాక్షాత్తుగా ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు. గ్రసేదు త్రిభువనం సర్వం స దేవాసురమానుషం, సర్వం స దేవాసురమానుషం తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చామిత విక్రమః. గ్రసేదు త్రిభువనం సర్వం స దేవాసురమానుషం తస్మాత్ వినిశ్చయమిమం శృణుధ్వం త్రిదివౌకసః విష్ణోః క్షయముపాగమ్య సమేత్య చ మహాత్మనా తేన సమ్మంత్ర్య వేత్స్యామః వధోపాయం దురాత్మనః. తస్మాత్ వినిశ్చయమిమం శృణుధ్వం దివౌకసః, నేను ఒక నిశ్చయం చేస్తున్నాను, నా నిశ్చయాన్ని మీరంతా వినండి అయ్యా అని త్రిదివౌకసః దేవతలని చెప్తున్నాడు. దేవతలతోటి ఆయన దేవతలను ఉద్దేశించి, ఏమయ్యా మీరంతా వినండి, నేను ఒక నిశ్చయం చేశాను. తస్మాద్ వినిశ్చయమిమం శృణుధ్వం త్రిదివౌకసః. ఏమిటా నిశ్చయం? ఆయన చేసిన నిశ్చయం ఏమిటి అంటే విష్ణోః క్షయముపాగమ్య సమేత్య చ మహాత్మనా తేన సమ్మంత్ర్య వేత్స్యామః వధోపాయం దురాత్మనః. విష్ణువు యొక్క స్థానాన్ని పొందుదాం, ఆయన శరణు వేడుదాం. విష్ణోః క్షయముపాగమ్య, మనమంతా కలిసి, ఎవరెవరు విడివిడిగా కాకుండా మనమంతా విష్ణువు యొక్క స్థానాన్ని చేరి మహాత్మనాతేన సమ్మంత్ర్య, ఆయనతో కలిసి మనం కాస్త ముచ్చటించి వధోపాయం, ఆ దురాత్ముడైనటువంటి వృత్రాసురుని యొక్క వధ ఏ విధంగా చెయ్యాలి, అది దానికి ఒక ఉపాయాన్ని మనం తెలుసుకుందాము అని దేవతలతోటి ఇంద్రుడు చెబుతూ ఉన్నాడు. విష్ణోః క్షయముపాగమ్య సమేత్య చ మహాత్మనా తేన సమ్మంత్ర్య వేత్స్యామః వధోపాయం దురాత్మనః. శల్య ఉవాచ, ఇంతవరకు ఇంద్రుడు చెప్పినటువంటి విషయాలు, అంటే వృత్రాసురుడు యొక్క సామర్థ్యాన్ని చెప్పాడు, అతన్ని మనం ఏమీ చేయలేమన్నాడు, త్రిభువనాన్ని కూడా మింగేసేటటువంటి సామర్థ్యాన్ని చూపించాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత అంటే శల్యుడు, ఇప్పుడు మళ్ళీ శల్య ఉవాచాన్ని ప్రారంభం చేశారు. శల్యుడు ఎవరికి చెబుతున్నాడు? యుధిష్ఠిరుడికి చెబుతూ ఉన్నాడు. అంటే ఇంద్రుని యొక్క పరాభవం ఎలా జరిగింది అనే విషయాన్ని గురించి కదా తెలుసుకోవాలన్నాడు ఆయన. కాబట్టి అది మొదలుపెట్టి చెబుతూ మళ్ళీ పునః శల్య ఉవాచ, అంటే మనకి మధ్యలో ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఒక నిశ్చయం కోసం మళ్ళీ మధ్యలో దీన్ని ఉటంకం చేస్తూ ఉన్నారు. శల్య ఉవాచ ఏవముక్తే మఘవత దేవాః సర్షిణస్తదా శరణ్యం శరణం దేవం జగ్ముః విష్ణుం మహాబలం. ఏవముక్తే మఘవతా దేవాః సర్షిగణాస్తదా శరణ్యం శరణం దేవం జగ్ముః విష్ణుర్మహాబలం. వీళ్ళంతా ఇంద్రుడు చెప్పాడుగా, ఏవముక్తే మఘవత. ఇంద్రుడు ఏం చెప్పాడంటే మనమంతా ఆయన మహావిష్ణు దగ్గరికి వెళదాం అన్నాడు కాబట్టి ఎలా వెళ్ళాలి అన్నాడంటే కాబట్టి సర్షిగణాః, ఋషిగణాలతో కలిసి అందరం కలిసి వెళదాము, వెళ్ళి ఆయనని శరణు వేడుదాము మహావిష్ణువుని. ఏవముక్తే మఘవతా దేవాః సర్షిగణాస్తథా సర్షిగణాస్తదా శరణ్యం శరణం దేవం జగ్ముః విష్ణుర్మహాబలం. మహాబలుడైనటువంటి మహావిష్ణువుని మనం శరణు వేడుదము. ఇది తప్ప మనకి వేరే ఉపాయము లేదు. మనకి వృత్రాసురుణ్ణి చంపడానికి ఉపాయము మహావిష్ణువు ద్వారానే మనం తెలుసుకోగలగలము అని ఆయన ఒక నిశ్చయాన్ని చేసి వీళ్ళందరూ కలిసి మహావిష్ణువుని చేరారు. ఈ శ్లోకంతో ఈరోజు మనం పరిసమాప్తి చేసుకుంటూ రేపటి రోజున అనంతర శ్లోకంతో మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.